ఓం నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని తీర్థయాత్ర పర్వ అనే అనుపర్వలోని విశేషాలను తెలుసుకుంటూ ఉన్నాము. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మనము మంగళ పద్యాన్ని పలుకుతూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. లోమశ మహర్షి గారు పాండవులని అలాగే పాండవుల యొక్క పరివారాన్ని ద్రౌపదీ దేవితో సహా గంధమాదన పర్వతానికి తీసుకొచ్చారు. గంధమాదన పర్వతానికి వచ్చిన వెంటనే అక్కడ వీరికి అనేక పరీక్షలు ఎదురయ్యాయి. చాలా పెద్దగా వర్షము, అలాగే గాలివాన, ఎక్కువగా గాలి వీచడం చేత అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ వారందరూ కూడా కొన్ని చోట్ల వారికి అందిన చోట వారందరూ కూడా ఆశ్రయాన్ని పొందారు. గాలివాన రెండు ఆగిన తర్వాత వారందరూ కూడా తర్వాత ప్రయాణాన్ని కొనసాగించారు అని మనం పూర్వం విన్నాం. తీర్థయాత్రలకు మనం ఎప్పుడైతే వెళ్తామో ఆ తీర్థయాత్రల్లో మనకు అనేక కష్టాలు వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా మనం కష్టాలు అనుకుని అలాగే వదిలివేస్తే మనం ఆ పరీక్షలో ఓడిపోయినట్టే. ఎందుకు అంటే తీర్థయాత్రలు అనేవి అంటే తీర్థాలకు వెళ్ళి సేవించడం, యాత్రలకు వెళుతూ అక్కడ ఉండేటువంటి పరమాత్మ యొక్క దర్శనాన్ని చేసుకోవడం, ఇది ఒక గొప్ప అనుభూతి. ఇదొక పరీక్షలాగా పరమాత్మ మనకు పెడుతూ ఉంటే ఆ కష్టాల్లో మనం అలాగే వెనక్కి వెళ్ళిపోతే మనం ఓడిపోయినట్టే. కానీ ఆ కష్టాలను ఎదుర్కొంటూ పాండవులలాగా మనం కూడా అలాగే ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే తీర్థాలకు క్షేత్రాలకు వెళ్ళిన సందర్భంలో అక్కడ అన్ని సదుపాయాలు సరిగ్గా ఉండవు. ఎందుకంటే కొన్ని వేల మంది లక్షల మంది వచ్చే సందర్భం, ఏవో కొన్ని ఎక్కువ తక్కువ ఉండవచ్చు. అన్నిటినీ కూడా సరి చేసుకుంటూ అన్నిటికి కూడా అలవాటు పడుతూ ముందుకు సాగాలి అనే ఒక గొప్ప సందేశాన్ని ఈ వృత్తాంతం ద్వారా మనం తెలుసుకున్నాము. తర్వాత వీరందరూ కూడా గంధమాదన పర్వతంలో ఏ విధంగా యాత్రలను చేశారు అనే విషయాన్ని వైశంపాయన మహర్షి గారు చెబుతూ శ్రీ గురుభ్యో నమః హరి ఓం. వైశంపాయన ఉవాచ క్రోశమాత్రం ప్రయాతేషు పాండవేషు మహాత్మసు పద్భ్యామనుచిత ఆగంతుం ద్రౌపదీ సముపావిశత్. ఇంతవరకు కూడా వర్షంలో తడిసి ఆ గాలిలో చాలా ఇబ్బందులు పడినటువంటి ద్రౌపదీదేవి ఒక క్రోశం మాత్రం తను అలాగ నడిచింది. పాండవులందరూ కూడా కాస్త ముందుకు వెళ్ళారు, ద్రౌపదీదేవి మాత్రం కాస్త వెనకబడి ఉన్నది. ద్రౌపదీదేవి తను ఇక నడవలేక కాస్త ఇబ్బందులు పడుతూ ఉన్నది. శ్రాంతా దుఃఖ పరీతాచ వాతవర్షేణ తేనచ సౌకుమార్యాచ్చ పాంచాలి సమ్ముమోహ తపస్విని. వర్షంలో తడిసిపోయింది, అలాగే ఆ గాలి వల్ల ఇబ్బంది పడినటువంటి ద్రౌపదీదేవి దుఃఖపరీత, శారీరకమైనటువంటి దుఃఖాన్ని పొందుతూ అనగా ఆయాసాన్ని పొందుతూ తనిక సౌకుమార్యాచ్చ, ఇంత నడిచి అలవాటు లేదు కాబట్టి ఆ ద్రౌపదీదేవి తను మూర్ఛపోయేట్టుగా తను కాస్త కనబడుతూ ఉన్నది. ఆ విధంగా తన శరీరంలో కంపాలు అనగా ప్రకంపనలు కనబడుతూ ఉన్నాయి. సాకంపమానా మోహేన బాహుభ్యామసితేక్షణ వృత్తాభ్యాం అనురూపాభ్యాం ఊరు సమవలంబత. ఆ ద్రౌపదీదేవి యొక్క భుజాలు, ఆ భుజాలను అలా తను కంపమాన అనగా వణికిపోతూ తను ఎక్కువ ఇబ్బందులను పడుతూ తన భుజాలను అలాగే తన చేతులను తన తొడలపైన అనగా మోకాళ్ళపైన ఇలా ఉంచి వాటిని ఆధారంగా చేసుకొని ఇక కింద కూలబడుతుందేమో అనేట్టుగా తను కాస్త అలా వణుకుతూ ఉన్నది. ఆ సందర్భంలో అలంబమానా సహితౌ ఊరో గజకరౌపమౌ పపాత సహసా భూమో వేపంతి కదలీయథ. ఏ విధంగా అయితే వణుకుతున్నటువంటి అరటి చెట్టు అలా గాలికి వానకి తను కొట్టుమిట్టాడుతూ ఎక్కువ గాలి వీచడం ద్వారా తను కింద పడిపోతూ ఉందో, అదేవిధంగా తను కూడా తన చేతులను ఆలంబనగా చేసుకుని తన మోకాళ్లపైన పెట్టుకున్నదై ఇక కిందకు పడిపోవడానికి సిద్ధంగా ఉన్నది. అటువంటి సందర్భంలో తాం పతంతీం వరారోహాం భజ్యమానాం లతామివ నకులః సమభిద్రుత్య పరిజగ్రాహ వీర్యవాన్. అలా ద్రౌపదీదేవి తను పడిపోతూ ఉంటే ఎలా పడిపోతూ ఉందంటే భజ్యమానాం లతామివ, ఒక పెద్ద వృక్షం ఉంటుంది, ఆ వృక్షాన్ని ఆశ్రయించుకుని ఎన్నో తీగలు అల్లుకొని ఉంటాయి. కానీ ఒక తీగ ఎక్కడైనా ఆ తీగ యొక్క మూలం అది కత్తిరించిపోతే ఏ విధంగా అయితే ఆ తీగ కింద పడిపోతుందో అదే విధంగా
తను కూడా కింద పడిపోతూ ఉన్నది. అటువంటి సందర్భంలో నకులుడు వచ్చి తను అలా పట్టుకున్నాడు ద్రౌపది దేవిని ఒక ఆలంబనగా ఆశ్రయాన్ని తను అందించాడు. అంటే ద్రౌపది దేవిని ఇక్కడ ఒక లతలాగా అనగా తీగలాగా వర్ణిస్తూ నకులుడిని వృక్షానికి ఉపమానంగా చూపించారు. ఆ విధంగా నకులుడిని ద్రౌపది దేవి ఆశ్రయించినది. తర్వాత నకులుడు ఈ విధంగా పలుకుతున్నాడు. నకుల ఉవాచ రాజన్ పాంచాల రాజస్య సుతేయమసితే క్షణ శ్రాంతా నిపతితా భూమౌ తామవేక్షస్వ భారత. హే రాజా, అలాగే హే భరత వంశంలో పుట్టినటువంటి యుధిష్ఠిర, పాంచాల రాజు యొక్క కూతురైనటువంటి చక్కని కమల దళం వలె కన్నులు కలిగినటువంటి ద్రౌపది తను శ్రాంత, ఎక్కువ అలసిపోయినదై కింద భూమి పైన పడుతూ ఉన్నది. ఈవిడిని కాస్త గమనించమని గట్టిగా అరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే పాండవులందరూ కూడా ముందుకు వెళ్ళిపోయారు. వాళ్ళకి వినబడేట్టుగా తను గట్టిగా చెబుతూ ఉన్నాడు. అదుఃఖార్హ పరం దుఃఖం ప్రాప్తేయం మృదుగామిని ఆశ్వాసయ మహారాజా తామిమాం శ్రమకర్షితాం. ఈవిడ ఎటువంటిది అంటే అదుఃఖార్హ పరాం, ఎటువంటి దుఃఖాన్ని కూడా పూర్వం తన తండ్రి ఇంటిలో తన దుఃఖాన్ని అనుభవించలేదు. కానీ ఇప్పుడు ఎంతో దుఃఖంతో ఎక్కడో రాళ్ళుంటాయి, ఆ రాళ్ళు కూడా సరిగ్గా ఉండవు. కొన్ని రాళ్ళు బాగా అవి సమంగా ఉంటే ఇంకొన్ని రాళ్ళు అలా కాళ్లకు గుచ్చుకుంటూ ఉన్నాయి. ఆ కాళ్లకు గుచ్చుకునే రాళ్ళు, ముళ్ళు, అలాగే బురద, ఇటువంటి ఆ ప్రదేశంలో నడుస్తూ తను చాలా ఇబ్బంది పడుతుంది. ఎంతో కాలం నుండి కూడా తను మెల్లిగా నడుస్తూ ఉంది. అటువంటి ఈ అలసిపోయినటువంటి ఈ ద్రౌపది దేవిని కాస్త ఓదార్చమని తను పిలిచాడు. అదే విషయాన్ని వైశంపాయన మహర్షి గారు వర్ణిస్తూ వైశంపాయను ఉవాచ రాజాతు వచనాత్ తస్య భృశం దుఃఖ సమన్వితః భీమశ్చ సహదేవశ్చ సహసా సముపాద్రవన్. ఆ నకులుని మాట విన్నటువంటి యుధిష్ఠిరుడు చాలా దుఃఖంతో కూడుకున్నవాడై భీముడితో అలాగే సహదేవునితో సహా ముగ్గురు కూడా అలా పరిగెత్తుకుని ద్రౌపది దేవి దగ్గరికి వచ్చారు. తామవేక్షతు కౌంతేయో వివర్ణ వదనాం కృషాం అంకమానీయ ధర్మాత్మ పర్యదేవయదాతురః. నకులుని ఆలంబనంగా తీసుకున్నటువంటి ద్రౌపది దేవిని వివరణ వదనాం, మొహంలో కాంతి లేదు, అలా మూర్ఛ పడిపోయినటువంటి ఆ ద్రౌపది దేవిని చూసి చాలా దుఃఖపడుతూ ఆ రాజుగారు తన అంకమానీయ అనగా తన తొడపైన ఆవిడ యొక్క తలను పెట్టుకున్నవాడి పర్యదేవయద తను ఓదారుస్తున్నాడు. అలాగే గట్టిగా ఏడుస్తూ కూడా ఉన్నాడు. అతని ఏడుపుకి కూడా కారణాన్ని, చక్కని కారణాలు చెబుతున్నాడు యుధిష్ఠిరుడు. యుధిష్ఠిరువాచ కథం వేష్మసు గుప్తేషు స్వాస్తీర్ణ శయనోచిత భూమో నిపతితా శేతే సుకార్హ వరవర్ణిని. మేము ఇంతకుముందు ఇంద్రప్రస్థంలో ఉండేటప్పుడు ఈ ద్రౌపదీదేవి యొక్క భవనం ఎలా ఉండేది అంటే చాలా భద్రతా వలయంలో ఉండేది. అంతఃపుర కాంతలను పరపురుషులు బయటి వారు ఎవరు కూడా చూసేవారు కాదు. పరపురుషుల యొక్క సంపర్కమే లేనిది, అనగా అక్కడ ఉన్నటువంటి పనివాళ్ళు వాళ్ళందరూ కూడా స్త్రీలుగానే ఉంటారు. అంత గొప్ప భద్రత ఉన్నటువంటి ఆ భవనంలో స్వాస్తీర్ణ శయనోచిత మెత్తటి పరుపులు, అలాగే పట్టు పరుపులు, అటువంటి మెత్తగా శరీరానికి హాయిని కలిగించేటువంటి ఆ పరుపుల పైన పడుకునే ఈ ద్రౌపదీదేవి, ఆవిడకి అదే అలవాటు కదా, ఆవిడ ఎంతో ఉత్తమ వనిత కదా. అటువంటి సుఖమైనటువంటి జీవితాన్ని అనుభవించిన ఈవిడకి ఇలా నేలపై కూలి ఉన్నదే, అయ్యో ఎంతటి దుస్థితి ఇది అని తను గట్టిగా ఏడుస్తూ ఉన్నాడు. తను తన ఏడుపుకి కారణం కూడా ఇంకొక కారణం కూడా చెబుతున్నాడు. సుకుమారౌ కథం పాదౌ ముఖం చ కమలప్రభం మత్కృతేద్య వరార్హాయాః శ్యామతాం సముపాగతం. ఆవిడ పాదాలు ఎప్పుడు కూడా సుకుమారంగా ఉండేవి. అంటే ఇంద్రప్రస్థంలో ఉండే సందర్భంలో ఆవిడ ఎక్కడ నడవాలన్నా కూడా ఒకట పచ్చిక బయళ్ళు ఉండాలి. ఆ పచ్చిక బయళ్ళలో కూడా ఎక్కడ కూడా ముళ్ళు ఇత్యాది లేకుండా చక్కగా శుభ్రపరిచినటువంటి మెత్తని బట్టలు వేసినటువంటి ఆ వస్త్రాలపైనే తను నడిచేది. అటువంటి సుకుమారమైనటువంటి పాదములు కలిగిన, కమలం వంటి శోభతో కూడిన ముఖము కలిగిన ఈ ద్రౌపదీదేవి ఈవిడ వరార్హ, అన్ని సుఖాలను కూడా అనుభవించడానికి యోగ్యురాలు. కానీ ఇప్పుడు ఆ సుఖాలన్నీ కూడా వదిలేసి నా కోసం ఈవిడ ఇంత ఇబ్బందులు పడుతూ ఉన్నది కదా. అయ్యో చూడండి, ఆవిడ కాళ్ళు అలాగే ముఖం రెండు కూడా నల్లబడిపోయాయి. ఇదంతా కూడా నా వలనే. కిమిదం ద్యూతకామేన మయా కృతమబుద్ధిన
ఆదాయ కృష్ణాం చరత వనే మృగగణాయుతే. నేనేదో ద్యూతాన్ని ఆశ్రయించాను, ద్యూతానికి వెళ్ళవద్దు అని ఎంతో భీమార్జునులు చెప్పినప్పటికీ కూడా వారిద్దరి మాటల్ని పెడచెవిన పెట్టి వారి మాటలు నిర్లక్ష్యం చేస్తూ నేను ద్యూతానికి వెళ్ళాను. ఎందుకంటే నాకు ద్యూతం ఆడటం అంటే కాస్త ఇష్టం కదా. ద్యూతకామేనమయ, ద్యూతం అంటే ఇష్టం కలిగిన నా వల్ల అబుద్ధినా, నాకు ఎటువంటి బుద్ధి అనే లేదు. ఆ కాలంలో నాకున్నటువంటి బుద్ధి కూడా పని చేయలేదు. అటువంటి నేను ఈ సుకుమారి అయినటువంటి ద్రౌపదిని ఇక్కడ మృగగణాయుతే, ఎన్నో క్రూర మృగాలతో కూడినటువంటి ఈ వనంలో సంచరింపజేస్తున్నాను కదా, దీనికంతటి కూడా నేనే కారణము. సుఖం ప్రాప్స్యసి కళ్యాణి పాండవాన్ ప్రాప్య వైపతీన్ ఇది ద్రుపదరాజేన పిత్రా దత్తాయతే క్షణ. ఈ ద్రౌపది చక్కని విశాలమైనటువంటి నేత్రాలు కలిగినది. ఈవిడని కన్యాదానం చేసే సందర్భంలో అందరూ కూడా, అనగా ద్రుపదరాజు గారు, ద్రౌపదీదేవి యొక్క తండ్రి గారైనటువంటి ద్రుపదరాజు గారు తను ఆశ్వాసన ఇచ్చాడట ద్రౌపదీదేవికి. అమ్మ, నిన్ను వీరికిచ్చి నేను వివాహం చేస్తున్నాను, వీరిని వివాహం చేసుకున్న తర్వాత నీవు పలు సుఖాలను పొందుతావు అని వారి తండ్రి అయినటువంటి ద్రుపదరాజు గారు మాకు శపథం చేశారు. కానీ తత్సర్వం అనవాప్యేవం శమశోకాధ్వకర్షిత శేతే నిపతిత భూము పాపస్య మమ కర్మభిః. కానీ మా వలన ఎటువంటి సుఖాలను పొందక ఇంకా దుఃఖాలకే గురి కావలసి వస్తూ ఉన్నది. ఎన్నెన్నో పరాభవాలు. ఈ వనవాసం ఇదొక ఎత్తు అయితే తర్వాత జరగబోయేటువంటి అజ్ఞాతవాసం అదొక ఎత్తు. దీనికి పూర్వం ఆ నిండు సభలో జరిగినటువంటి అవమానం అది ఇంకా ఘోరమైనటువంటి అవమానం. ఇన్ని దుఃఖాలకన్నిటి కూడా నేనే కారణము. పాపస్య మమ కర్మణః, పాపిష్ఠుడైనటువంటి నా కర్మల ద్వారా ఈవిడ ఎటువంటి సుఖాన్ని పొందక శ్రమగూర్చి ఈ ప్రయాణంలో తను పాల్పంచుకుంటూ ఇలా భూమిపైన పడి ఉన్నది కదా, దీనికి నేనే కారణము, దీనికి నా పాపమే కారణము అని ధర్మరాజు గారు తనని తాను దూషించుకుంటూ ఉన్నాడు. తర్వాత వృత్తాంతాన్ని వైశంపాయన మహర్షి గారు వివరిస్తూ, వైశంపాయన ఉవాచ తథా లాలప్యమానేతు ధర్మరాజే యుధిష్ఠిరే ధౌమ్య ప్రభుతయ సర్వే తత్రా జగ్మురుద్విజోత్తమాః. అలా దుఃఖిస్తూ ఉండే ఆ ధర్మరాజు గారి దగ్గరికి ధౌమ్యుడే మొదలైనటువంటి మహర్షులందరూ కూడా వారు ఆ ద్రౌపదీదేవి దగ్గరికి వచ్చారు. వారందరూ కూడా తే సమాశ్వయామాసు ఆశీర్భిశ్చాప్య పూజయన్ రక్షోఘ్నాశ్చ తథామంత్రాన్ జేపుశ్చక్రుశ్చ తే క్రియాః. వారందరూ కూడా ఆ ధర్మరాజు గారిని ఓదారుస్తూ ఉన్నారు. అయ్యా, దీనికంతటి కూడా కారణం వారి వారి పాపకర్మలు అలాగే పుణ్యకర్మలే. ఏ జీవుడైనా ఎక్కడైనా దుఃఖాన్ని అనుభవిస్తున్నాడుంటే దానికి కారణం వారి పూర్వజన్మలో లేకపోతే ఈ జన్మలో చేసినటువంటి శుభాశుభ కర్మలే. అందుకోసమే వారు ఆయా దుఃఖాన్ని పొందుతారు. కాబట్టి ఆ ద్రౌపదీదేవి యొక్క దుఃఖానికి నీవే కారణమని నీవేదైతే అనుకుంటున్నావో అది సరి అయినది కాదు అని ఇటువంటి మంచి మాటలతో అతడిని ఓదారుస్తూ అలాగే ఆశీర్వచనాలు కూడా చేస్తున్నారు. సరే, ఇంతదాకా ఏదో కష్టాలు పడ్డావు, ఇక మీద నీకు కష్టాలు ఉండవు అని ఆశీర్వచనాలు ఇస్తూ రక్షోఘ్న మంత్రాలు, కృణుష్వపాజ ప్రసితింన పృథ్వీం అనే రాక్షోఘ్న సూక్తముని అంటారు. అటువంటి శాంతి సూక్తాలను వారందరూ కూడా జపిస్తూ ఉన్నారు. శాంతి సూక్తాలను జపము పారాయణం చేస్తూ శాంతి క్రియలు ఏవైతే చేయాలో అనగా ప్రోక్షణ, అభిమంత్రణ ఇత్యాదులను వాటిని వారు చేస్తూ ఉన్నారు. అంటే ఈ శాంతి క్రియలను చేయడం అనేది చాలా గొప్పదైనటువంటి విషయం. ఆయా కర్మల్లో తత్సందర్భంలో ఏ ఉన్నా ఏవి లేకపోయినా మనం మంత్రాలను జపిస్తే చాలు, అక్కడ శాంతి చేసినట్టే. ఉదాహరణకి ఎవరైనా ప్రసూతి సందర్భంలో, ప్రసవ సందర్భంలో ఉన్నారు, వారికి ప్రసవం సరిగ్గా జరగటం లేదు అంటే విజిహీష్వ అనే ఒక సూక్తం ఉన్నది. ఆ సూక్తాన్ని పారాయణం చేస్తే చాలు వెంటనే సుఖప్రసవం అవుతుంది అని మనం మన సంప్రదాయంలో వింటూ ఉంటాం. అలాగే ఇక్కడ శాంతి కర్మ అంటే ఏదో కుండ రచన చేసి కలశాలు పెట్టి అదంతా కాదు, ఆ మంత్రాలను జపించడం, లేకపోతే వారి దగ్గర ఉన్నటువంటి నీటితో ఆవిడని ప్రోక్షణ చేయడం, అభిమంత్రణ చేసి ఆ నీటితో ప్రోక్షణ చేయడం, దీన్నే ఇక్కడ శాంతి కర్మ అని పిలిచారు. అటువంటి శాంతి కర్మలను ధౌమ్యాచార్యులు వారు నిర్వహిస్తూ ఉన్నారు. పఠ్యమానేషు మంత్రేషు శాంత్యర్థం పరమర్షిభిః స్పృశ్యమానా కరైశ్శీతైః పాండవైశ్చ ముహుర్ముహు. వారందరూ కూడా
చక్కగా మంత్రాలను, శాంతి మంత్రాలను పఠిస్తూ ఉన్నారు పరమర్షులు. వారందరూ కూడా వారి వారి కరాలతో ద్రౌపది దేవిని ఇలా స్పృశించారు. అలాగే పాండవులు కూడా వారు వారి చల్లని చేతులతో ఆ ద్రౌపది దేవికి ఓదార్పును వారందరూ కూడా అందిస్తూ ఉన్నారు. నేవ్యమానాచ శీతేన జలమిశ్రేణ వాయున పాంచాలి సుఖమాసాద్య లేభే చేత శనైశనైః. నేవ్యమానా శీతేన జలమిశ్రేణ వాయున, నీటితో ముంచినటువంటి చామరాలు వాటితో అలా మెల్లిగా వేయడం వలన ఆవిడికి కాస్త సుఖం కలిగినదై, పాంచాలి తన సుఖాన్ని పొందినది, తన శ్రమను కోల్పోయినది, మెల్లిగా తను అలా మూర్ఛ నుండి బయటికి వస్తూ ఉన్నది. పరిగృహ్య చ తాం దీనాం కృష్ణామజిన సంస్తరే పార్థా విశ్రామయామాసు లబ్ధ సంజ్ఞాం తపస్విని. ఎప్పుడైతే ద్రౌపది దేవి తనకు మెలకువ వచ్చినదో అప్పుడు వెంటనే కింద కృష్ణాజనాన్ని పరిచి, వారందరూ కూడా వనవాసంలో ఉన్నారు, వారి దగ్గర ఏవో పట్టుపరుపులు ఇత్యాదులు లేవు, కింద పరుచుకోవడానికి జింక చర్మం మాత్రమే ఉంటుంది. అటువంటి జింక చర్మాన్ని కింద పరిచిన వారై వారందరూ కూడా ఆ జింక చర్మం పైన పాండవులందరూ కూడా ద్రౌపది దేవిని గట్టిగా పట్టుకొని దానిపైన పడుకోబెట్టారు. ద్రౌపది దేవి కూడా తను సంజ్ఞను అనగా మూర్ఛ నుండి బయటికి వచ్చినది. తస్యా అయమో రక్తతలౌ పాదో పూజిత లక్షణం కరాభ్యాం కిని జాతాభ్యాం శనకైః సంభవాహతు. అప్పుడు ఆ ద్రౌపది దేవి యొక్క పాదాలను నకుల సహదేవులు వీరిద్దరు కూడా అలా సంవహనం చేస్తున్నారు, అనగా మెల్లిగా అలా ఒత్తుతూ ఉన్నారు. అంటే కాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు కాళ్ళను అలా కాస్త పడితే కాళ్ళ నొప్పులన్నీ కూడా పరిహారం అవుతాయి కదా, ఆ విధంగా వారిద్దరు కూడా కాళ్ళు పడుతూ ఉన్నారు. ఆ ద్రౌపది దేవి యొక్క పాదాలు ఎలా ఉన్నాయంటే పూజిత లక్షణం, పూజింపబడ్డ లక్షణాలు కలిగినది ఏంట అంటే ఎవరైతే చక్రవర్తులుగా ఉంటారో లేకపోతే ఎవరైనా గొప్ప యోగ్యత కలిగిన వారే ఉంటారో వారి పాదాలపైన చక్రము, శంఖము, ధ్వజము ఇత్యాది శుభ లక్షణాలు ఉంటాయి. అటువంటి పూజింపబడ్డ లక్షణాలు కలిగినటువంటి ఆ ద్రౌపది దేవి యొక్క పాదాన్ని నకుల సహదేవులు వీరిద్దరు కూడా అలాగ సంవవాహతు, వారిద్దరు కూడా కాళ్ళను మెల్లిగా ఒత్తుతూ ఉన్నారు, ఆవిడకి కాస్తకంగా ఉండాలని. వారిద్దరి చేతులు ఎలా ఉన్నాయంటే కరాభ్యాం కిణజాతాభ్యాం. ఇంతవరకు వారు కూడా ఇంద్రప్రస్థంలో ఉండేటప్పుడు సుకుమారంగా పెరిగినవారు. అందులోనూ కూడా నకుల సహదేవులని చాలా సుకుమారులని చెబుతారు. అంటే సుకుమారులు అంటే యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు వీరి ముగ్గురు కన్నా చాలా సుకుమారంగా పెరిగిన వారు వీరిద్దరు అని చెప్తారు. కానీ ఎప్పుడైతే వనవాసానికి వచ్చారో వనంలో ఉండే సందర్భంలో కఠినమైనటువంటి పదార్థాలను తాకడం, అలాగ నడుచుకుంటూ వెళ్ళడం, అక్కడ కఠినమైన పనులను చేయడం, వీటి ద్వారా వారి చేతులకు కాయలు కాచాయంట. అనగా చేతులు మొత్తం కూడా కాస్త గరుకుగా మారిపోయాయి. ఆ గరుకైనటువంటి తమ చేతులతో ఆ ద్రౌపది దేవి యొక్క కాళ్లను మెల్లిగా ఒత్తుతూ ఉన్నారు. పర్యాశ్వాసయదప్యేనాం ధర్మరాజో యుధిష్ఠిరః ఉవాచ కురుశ్రేష్ఠః భీమసేనమిదం వచః. ఆవిడిని ఓదారుస్తూ ధర్మరాజు కూడా అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చిన వాడై భీముని ముందు కొన్ని మాటలను మాట్లాడుతూ ఉన్నాడు. యుధిష్ఠిరోవాచ బహవ పర్వతా భీమ విషమా హిమదుర్గమాః తేషు కృష్ణా మహాబాహో కథం ను విచరిష్యతి. భీమ, మనం గంధమాదన పర్వతానికి వెళ్తూ ఉన్నాము, ఇంకా అనేక పర్వతాలు మనం దాటుకుంటూ వెళ్ళాలి. ఆ పర్వతాలన్నీ కూడా కొన్ని ఎత్తుగా ఉంటాయి, కొన్ని పల్లంగా ఉంటాయి, ఇంకొన్ని మొత్తం కూడా మంచు పరుచుకుని ఉంటుంది, ఇంకొన్నిట్లో దారి అనేదే ఉండదు. హిమదుర్గమాః, వెళ్ళడానికి అసాధ్యమైనటువంటి మార్గాలు కలిగిన ఆ పర్వతాలలో కృష్ణ కథంను విచరిష్యతి, ద్రౌపది ఆ పర్వతాల యందు ఎలా సంచరించగలదు? అందుకు భీముడు తను ఉత్తరాన్ని సమాధానాన్ని ఇస్తూ భీమసేన ఉవాచ త్వాం రాజం రాజపుత్రీం చ యమౌ చ పురుషర్షభ స్వయం నేష్యామి రాజేంద్ర మా విషాదే మనఃకృతాః. హే ధర్మరాజా, నేను ఇంతకు ముందే మీకు చెప్పాను, మిమ్మల్ని అనగా యుధిష్ఠిరుడిని, అలాగే యమౌచ నకుల సహదేవులని, అలాగే పాంచాలిని, మీ నలుగురిని కూడా నేనే మోస్తాను, నేనే స్వయంగా తీసుకెళ్తాను. సరే, నాకు కూడా శ్రమ అయిందని మీరు అనుకోవచ్చేమో, అందుకు ఇంకొక మార్గం కూడా చెబుతాను వినండి. హైడింబశ్చ మహావీర్యః విహగో మద్బలోపమః వహే దనఘ సర్వాన్నః వచనాత్తే ఘటోత్కచః.
హిడింబి కుమారుడైనటువంటి అనగా నా ద్వారా హిడింబి యందు పుట్టినటువంటి బల పరాక్రమాలు కలిగిన ఫిహగహ ఆకాశ మార్గంలో వెళ్ళే సామర్థ్యం కలిగిన అలాగే మద్బలోపమహ నాలాగే గొప్ప బలవంతుడైనటువంటి ఘటోత్కచుడు మమ్మల్ని అందరినీ కూడా మోసుకుంటూ అలా తీసుకెళ్తాడు, ఇందులో ఎటువంటి సందేహం అక్కర్లేదు అని చెప్పిన తర్వాత ఆ భీముడు ఏమి చేశాడు అంటే వైశంపాయన ఉవాచ అనుజ్ఞాతో ధర్మరాజ్ఞ పుత్రం సస్మార రాక్షసం ఘటోత్కచస్తు ధర్మాత్మ స్మృతమాత్ర పితృస్తత. మీరు అనుజ్ఞ ఇవ్వండి, అనుజ్ఞ ఇస్తే నేను ఘటోత్కచుడు రప్పిస్తాను, ఆ ఘటోత్కచుడు వచ్చి మమ్మల్ని అందరినీ కూడా ఈ మార్గం నుండి సులభంగా ముందుకు తీసుకెళ్తాడు అని చెప్పిన తర్వాత ధర్మరాజు గారు అనుజ్ఞ ఇచ్చారు ఘటోత్కచుడిని పిలవమని. వెంటనే భీముడు కూడా తన కుమారుడిని తను స్మరించాడు. ఈ విషయాన్నంతా కూడా మనం ఆది పర్వంలో చెప్పుకున్నాము. ఆది పర్వంలో ఘటోత్కచుడు పుట్టిన తర్వాత ఘటోత్కచుడు తన నాన్నగారికి ఒక ప్రార్థన చేస్తాడు. నాన్నగారు, మీకు ఎప్పుడైనా ఏదైనా ఇబ్బందులు వస్తే నన్ను స్మరించండి, నేను వచ్చి మిమ్మల్ని సేవించుకుంటానని ప్రార్థన చేశాడు. కాబట్టి ఆ ప్రార్థన గుర్తుపెట్టుకున్నటువంటి భీముడు ఇప్పుడు తను ఘటోత్కచుడిని స్మరించాడు. స్మరించిన వెంటనే కృతాంజలి ఉపాతిష్ఠత అభివాద్యత పాండవాన్ బ్రాహ్మణాంశ్చ మహాబాహు సచతైరభినందిత. వెంటనే చేతులు జోడించుకున్నటువంటి ఘటోత్కచుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి అక్కడున్నటువంటి యుధిష్ఠిరుడే మొదలైన పాండవులందరికీ కూడా నమస్కారాలు చేశాడు. అక్కడున్న బ్రాహ్మణోత్తరులకు నమస్కారం చేశాడు. వారందరూ కూడా ఘటోత్కచుడిని చూసి అభినందన చేశారు, ఆశీర్వదించారు. తర్వాత ఘటోత్కచుడు ఈ విధంగా పలుకుతున్నాడు. ఉవాచ భీమసేనం సహ పితరం భీమ విక్రమం స్మృతోస్మి భవతా శీఘ్రం శుశ్రూషురహమాగతః. నాన్నగారు, మీరేదో నన్ను స్మరించారు కదా, మిమ్మల్ని సేవించడం కోసం నేను ఇక్కడికి వచ్చాను. ఆజ్ఞాపయ మహాబాహో సర్వం కర్తాస్మి సంశయం తచ్చుత్వా భీమసేనస్తు రాక్షసం పరిషస్వజే. నేను ఏం సేవ చేయాలని మీరు ఆజ్ఞాపించండి, మిమ్మల్ని నేను సేవించుకుంటాను, నా గొప్ప భాగ్యం ఇది. అలాగే మీరు ఏ ఆజ్ఞను మీరు ఇచ్చినా కూడా, మీరు ఏ విధమైనటువంటి ఆజ్ఞను నాకు చెప్పినా కూడా, పనిని చెప్పినా కూడా వాటిని నిస్సంశయంగా నేను వాటిని ఆచరిస్తాను అని ఎప్పుడైతే ఘటోత్కచుడు చెప్పాడో ఆనందభరితుడైనటువంటి భీముడు తన కుమారుడైన ఆ ఘటోత్కచుడిని ఆలింగనం చేసుకున్నాడు. ఘటోత్కచుడు ఎవరు అంటే నిరృతి అనే ఒక దేవత, అంటే రాక్షసి జన్మ కానీ దేవయోని, రాక్షసుడే. అండగా ఇప్పుడు మనం పశ్చిమ దిక్కుకు మరియు దక్షిణ దిక్కుకు మధ్యలో ఉండే కోణ భాగం నైరుతి అని అంటాం కదా, ఆ నైరుతి అనే దిక్కుకు అభిమాని అయినటువంటి నిరృతి అనే దేవతగే ఘటోత్కచుడిగా తను అవతారాన్ని పొందాడు. కాబట్టి ఆ ఘటోత్కచుడే భీముని యొక్క హిడింబిలో కలిగిన భీముడి ద్వారా హిడింబి యందు కలిగినటువంటి కుమారుడు. ఆ కుమారుడు ఇక్కడికి వచ్చాడు. తన కుమారుడిని చూసిన ఆనందంలో కుమారుడు ఆలింగనం చేసుకుని భీముడు తను చాలా ఆనందపడుతూ ఉన్నాడు. ఈ విధంగా తెలుపుతూ ఇక్కడికి 144వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని ఇక 145వ అధ్యాయంలో యుధిష్ఠిరుడు ఈ విధంగా పలుకుతున్నాడు. యుధిష్ఠిరువాచ ధర్మజ్ఞో బలవాన్ శూరః సత్యో రాక్షసపుంగవః భక్తోస్మా నౌరసపుత్రః భీమ గృహ్ణాతు మాచిరం. హే భీమ, అదిగో నీ కుమారుడు వచ్చాడు. నీ కుమారుడు ఎటువంటి వాడు అంటే ధర్మాన్ని చక్కగా తెలుసుకున్నవాడు, అలాగే బలం కలిగినవాడు, శౌర్య పరాక్రమాలు కూడా ఇతనికి ఉన్నాయి. ఇంత ఉన్నా కూడా ఎప్పుడు కూడా సత్యాన్నే పలుకుతాడు, రాక్షసులలో శ్రేష్ఠుడు. అంతేకాదు మన యందు విశేషమైనటువంటి భక్తిని ప్రీతిని కలిగినవాడు, మనకు ఔరసపుత్రుడు. అతనికి ఏమి కార్యాన్ని చేయాలో వెంటనే తెల్పమని ఆ యుధిష్ఠిరుడు ఆజ్ఞాపించాడు. ఇక ఆలస్యమొద్దు, మనమందరం కూడా వెంటనే బయలుదేరాలి అని చెప్పిన తర్వాత తవ బాహుబలేనాహం అతి భీమ పరాక్రమ అక్షత సహ పాంచాల్య గచ్చేయం గంధమాదనం. అధికమైనటువంటి గొప్ప పరాక్రమం కలిగిన ఓ భీమసేన, నీ బాహుబలముతో ద్రౌపదీదేవి ఎంత బాధలు పడుతుందో చూస్తున్నావు కదా. అనగా ఆవిడ ఎన్నో బాధలు పడుతున్నాయి.
అటువంటి బాధలు పడుతున్న సందర్భంలో నీ బాహుబలంతోనైనా అనగా నీ వీర్య పరాక్రమాలతోనైనా ఇప్పుడు మమ్మల్ని ఈ కష్టం నుండి నువ్వే గట్టెక్కించాలి. కాబట్టి మనమందరం కూడా ఎటువంటి కష్టం లేకుండా వెంటనే గంధమాదన పర్వతానికి చేరుకోవాలి అని యుధిష్ఠిరుడు ఆజ్ఞాపించాడు. ఆ విషయాన్ని వైశంపాయన మహర్షి గారు వివరిస్తూ వైశంపాయన ఉవాచ భ్రాతురు వచనమాదాయ భీమసేనో ఘటోత్కచం ఆదిదేశ నరవ్యాగ్రహ తనయం శత్రుకర్షణం. శత్రువులను వధించడంలో అత్యంత సమర్థుడైనటువంటి ఆ ఘటోత్కచుడిని వెంటనే ఆజ్ఞాపిస్తున్నాడు భీముడు. భ్రాతు వచనమాదాయ, తన అన్నగారైనటువంటి యుధిష్ఠిరుడి యొక్క మాటలు విన్న భీమసేనుడు తన కుమారుడిని ఈ విధంగా ఆజ్ఞాపిస్తున్నాడు. భీమసేన ఉవాచ హైడింబేయ పరిశ్రాంత తవ మాతా పరాజిత త్వం చ కామగమస్తాత బలవాన్ వహతాం ఖగ. హే హిడింబి కుమార, అలాగే గగనంలో అనగా ఆకాశ మార్గంలో నీ ఇష్టానుసారంగా ఎక్కడంటే అక్కడికి సంచరించగల గొప్ప సామర్థ్యం నీవు పొంది ఉన్నావు. కానీ ఇక్కడ నీ తల్లిగారైనటువంటి ద్రౌపదీదేవి గారు ఎంతో అలసిపోయి ఉన్నారు. ఆవిడకి ఎటువంటి కష్టం లేకుండా నీవే ఆవిడని మోసుకుని రావాలి అని ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపిస్తే స్కందవారోప్య భద్రం తే మధ్యేస్మాకం విహాయస గచ్చ నీచికయా గత్య యథా చైనాం నపీడయేహే. ఎవరో కాదు, నీవే ఆవిడని నీ వీపు పైన మోసుకోవాలి. అలాగే ఏదో నీవు ప్రత్యేకంగా అలా వెళ్ళిపోకూడదు, మా మధ్య నుండే రావాలి. ఆవిడని ప్రత్యేకంగా మేము వదలం కాబట్టి మా మధ్యలోనే అనగా పాండవుల మధ్యలోనే ఆవిడ ఉండాలి. అలాగే గచ్చ నీచికయా గత్య, నీవు బాగా వేగాన్ని తగ్గించి వెళ్ళమని చెబుతున్నాడు. అనగా పిల్లలు ఎప్పుడైనా మన ద్విచక్ర వాహనం కానీ ఇత్యాది వాహనాలపైన అలా వేగంగా వెళ్తూ ఉంటారు. కానీ వారితో పెద్దవాళ్ళు అంటే ఏం చేస్తారంటే కొన్ని జాగ్రత్తలు చెప్తూ ఉంటారు, కాస్త మెల్లిగా వెళ్ళమని. అదేవిధంగా భీముడు కూడా తన కుమారుడైనటువంటి ఆ ఘటోత్కచుడి జాగ్రత్తలు చెబుతూ నీచికయాగత్య, నీవు కాస్త వేగాన్ని తగ్గించి వెళ్ళాలి. ఎందుకంటే యథాచైనాన్ నపీడహేహే, ఈవిడికి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు. అలా వేగంగా వెళితే ఎన్నో ఇబ్బందులకు ద్రౌపది గురి కావలసి వస్తుంది. కాబట్టి మెల్లిగా వెళ్ళమని భీముడు కొన్ని సూచనలు చేశాడు. ఆ సూచనలు విన్నటువంటి ఘటోత్కచుడు ఏ విధంగా వెళ్ళాడనే విషయాన్ని మనం తర్వాత ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని క్షమాప్రార్థన మరియు మంగళ శ్లోకాన్ని పఠిస్తూ ఆ వెంకటేశ్వర స్వామి వారి దివ్య పాదపద్మములందు సమర్పణ చేద్దాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh